హాయ్ సార్. హాయ్ అండి. సార్ మనకి ఇప్పుడు నార్మల్ ఒక ప్రాబ్లమ్ అనేది ఎక్కువైపోతుంది. డాండ్రఫ్ అని. రైట్. అది ఎందుకు ఎక్కువైతుంది సార్? డాండ్రఫ్ అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. డాండ్రఫ్ అనేది ఒక ఫంగస్ అంతే. సో ఫంగస్ ఎందుకు వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మన ఇండియన్ సినారియోస్‌లో ఏం చేస్తారంటే, మనకు చిన్నప్పటి నుంచి అలవాటయింది ఏంటంటే ఆయిల్ పెట్టడం. అవును సార్. అది ఆయిల్ పెట్టకపోతే ఏదో పెద్ద పాపం చేసినట్టు, లేకపోతే ఆయిల్ పెట్టిన దానివల్ల సకల రోగాలు మన బాడీలోంచి వెళ్ళిపోతాయన్నట్టు. సో మన తాతలు గానీ, మన నానమ్మలు గానీ, అమ్మలు ఇప్పటికీ చెప్తున్నారనమాట. సో హ్మ్, చాలా స్టడీస్ జరిగాయి ఆయిల్ పెడితే మంచిదా కాదని. ఏ ఒక్క స్టడీలో కూడా ఆయిల్ పెట్టడం మంచిది అని ఇంతవరకు రాలేదండి. ఆయిల్ పెట్టే డిసడ్వాంటేజెస్ తప్పితే ఆయిల్ వల్ల ఎటువంటి అడ్వాంటేజ్ లేదు. ఎస్పెషల్లీ ఇండియన్స్‌కి ఇంత ఫంగల్ ఇన్ఫెక్షన్, డాండ్రఫ్ ఉండడానికి రీజన్ ఏంటంటే ఆయిల్ పెట్టడమే. మనకు న్యాచురల్‌గా ఉందనుకోండి స్కాల్పు, లోపల నుంచి వచ్చే సీబమ్ గానీ, లేకపోతే స్వెట్ గానీ అన్నీ గాల్లోకి వెళ్ళిపోతాయి. లోపల నుంచి వచ్చే చెడు పదార్థాలన్నీ బయటికెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మీరు దానిపైన ఆయిల్ పడతారో ఒక చిన్న ఫిల్మ్ లాగా అయిపోయి, బయట నుంచి వచ్చే డస్ట్ అంతా దానికి పోయి అతుక్కుంటది. లోపల నుంచి వచ్చే డస్ట్ అంతా బయటికి రాదనమాట. ఇదంతా ఏమవుతుందంటే మెయిన్‌గా ఫంగల్ ఇన్ఫెక్షన్‌గా మారిపోతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్‌కి ఇండియన్ సినారియోలో మెయిన్ రీజన్ డాండ్రఫ్ ఏంటంటే ఈ ఆయిల్స్ పెట్టడం. సో ఆయిల్ పెట్టడం వల్ల ఈవెన్ నాట్ 1% కూడా ఎటువంటి యూజ్ లేదు. అది ఇంకా డ్యామేజ్ చేస్తుంది తప్పితే ఆయిల్ వల్ల ఎటువంటి యూజ్ లేదు. సార్ మనకి మార్కెట్‌లో గూడా ఈ ప్రొడక్ట్ వాడండి, ఈ ఆయిల్ వాడండి, ఈ ఆనియన్ ఫ్లేవర్ వాడండి, అలోవెరా వాడండి అని చాలా వరకు యాడ్స్ వస్తున్నాయి కదా సార్. అది ఆనియన్ ఫ్లేవర్ కావచ్చు, అలోవెరా ఫ్లేవర్ కావచ్చు, ఏదన్నా మన బాడీ ఏంటంటే మన బాడీలోంచి మన స్కాల్ప్‌లో నుంచి స్కిన్‌లోంచి బయటికి వెళ్ళిపోవాలి. సో లోపలికి ఎంటర్ కాకుండా ఎంటర్ కాకుండా. ఈ ఆయిల్ ఏం చేస్తుందంటే థిన్ ఫిల్మ్ లాగా యాక్ట్ చేస్తుందన్నమాట. లోపలికి బయటికి రానియదు. బయట డస్ట్ అంతా తీసుకొని అక్కడ పెడతది. ఎప్పుడైతే డస్ట్ పడుతుందో లోపల ఉన్న చెత్త బయటికి పోదో ఇన్ఫెక్షన్‌గా మారిపోతుందన్నమాట. ఆయిల్స్ పెట్టేది ఓన్లీ ఇండియన్స్. ప్రపంచంలో ఏ మనిషి ఆయిల్ అనేది పెట్టడు. ఓన్లీ మనకు ఇండియన్స్. పుట్టినప్పటి నుంచి తలంటు స్నానాలని అప్పటి నుండే స్టార్ట్ చేశారు రైట్. కదా సార్. యాహ్! సో ఆయిల్ వల్ల ఎటువంటి యూజ్ లేదు. ఇంకా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ మీరు ఏ డర్మటాలజిస్ట్ దగ్గరికన్నా వెళ్ళండి. వాళ్ళు ఫస్ట్ చెప్పేదేంటంటే ఆయిల్ స్టాప్ చేయండి అంటారు. ఎంత చెప్పినా కూడా మనోళ్ళు ఇక ఎలా ట్యూన్ అయిపోయినారంటే ఆయిల్ మా తాత పెడతాడు, మా నానమ్మ పెడుతుంది. వాళ్ళకందుకు కాదు. వాళ్ళు తినే డైట్ అలా ఉండింది. వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ అలా ఉండింది. అందుకు వాళ్ళకి మంచి హెయిర్ ఉండింది తప్పితే అదే డైట్, అదే ఎక్సర్సైజ్ వాళ్ళ ఆయిల్ పెట్టకుండా ఉంటే ఇంకా బాగుండేది వాళ్ళ హెయిర్. సో ఆయిల్ పెట్టడం వల్ల అది ఏ ఆయిల్ అయినా, ఏ కంపెనీదైనా కూడా అది మంచిది కాదు. మరి సార్ అంటే నాకు ఒక డౌట్ ఉంది సార్. మనకి హెయిర్ ఆయిల్ పెట్టకపోతే హెయిర్ రెడ్ అవ్వడం గానీ, అట్లా అంటే రఫ్ అవ్వడం గానీ, స్ప్లిట్స్ రావడం గానీ జరుగుతుంది కదా. అది ఎలా తొలగించొచ్చు అంటారు మరి? డెఫినెట్‌గా హెయిర్ ఆయిల్ పెట్టడం వల్ల స్ప్లిట్ తొలగడం అనేది ఉండదండి. హెయిర్ కండిషనర్ అంటాం. సో మనకేంటంటే స్కాల్ప్ పైన పెట్టకుండా జస్ట్ హెయిర్ బాగా తడిగా ఉండడానికి, లస్టీగా కనపడడానికి మనం హెయిర్ వరకు కొంతవరకు ఏదన్నా మాయిశ్చరైజర్స్ గానీ, లేకపోతే కండిషనర్స్ గానీ పెట్టొచ్చు. బట్ స్కాల్ప్ టచ్ చేయడము, అంటే స్కాల్ప్ అంటే ఏంటంటే మన తలపైన ఉన్న స్కిన్. మన స్కిన్ వరకు పోకూడదనమాట. స్కిన్ ఎంత డ్రైగా ఉంటే, అదేవిధంగా ఎంత ఓపెన్‌గా ఎయిర్‌కుంటే అంత అడ్వాంటేజ్ అనమాట.